రవి గారు కానీ వెంకటేష్ గారు కానీ కార్తిక్ గారు మాట్లాడినటువంటి విషయాలలో నిరుద్యోగుల గురించి వీళ్ళ తపన పక్కకు పోయి సబ్జెక్ట్ వేరేది వెళ్తుంది. మన వాళ్ళు ఇద్దరు కొంత ప్రయత్నం చేసిర్రు. ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా నాకని నేనన్నా చెప్పాలి, మరి రవి బాబా కష్టపడుతుండు మొత్తం చెప్తున్నాడు కానీ ఆయన మాట్లాడిస్తలేరు. నేనేమంటున్నాను చెప్పిన నేనేం కాదండి, నేను మధ్యలో నువ్వు 15 నిమిషాలు 22 నిమిషాలు మాట్లాడినా ఒక్కడివే, నేను ఒక్క నిమిషం కూడా మాట్లాడి నేను లెక్క పెట్టుకున్నా పక్కన పెట్టుకుని. నువ్వు సమర్థుడివే, నువ్వు మాట్లాడవని కాదు. నేనేమడిగినా నేను అడిగింది ఒకటి మేడం, నేను అడిగింది ఒకటి. నిరుద్యోగులు మమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని గద్దెనెక్కించిన తర్వాత మీరు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం మీ దగ్గర ఉందా అని ప్రశ్నిస్తున్న దానికి ఒక్కదానికైనా సమాధానం చెప్పిర్రా? ఒక్కటే అడిగిన. నేను ఏమడిగినా, మీ మేనిఫెస్టోలో కానీ మీ అభయస్థంలో గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు యూత్ డిక్లరేషన్ మాట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు మీకు నేను వేరే సబ్జెక్ట్ డీవియేషన్ అయితే మళ్ళీ ఏదో వేరే రకంగా పోతుంది. ఐఎమ్ కమింగ్ టు ద స్ట్రేట్ పాయింట్. మీరు దాంట్లో పేర్కొన్నది మేము అబద్ధం చెప్పినాము అని చెప్తారా, లేకపోతే ఇదే నిజం అంటారా? లేకపోతే ఇందాక రవి చెప్తున్నట్టు మేము 2 లక్షల ఉద్యోగాలు, రాజగౌడ్ చెప్తున్నట్టుగా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినామని శ్రీధర్ బాబు గారు చెప్తారా? ఒక విషయం అండి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏమని అన్నారు? మొదటిది, అమరవీరులు ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. తెలంగాణ తొలిమలి దశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులకు ఉద్యమ వీరులుగా, అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తాము. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులు ఎత్తివేయడంతో పాటు జూన్ 2 నాటికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేస్తాము. 1. నెంబర్ 2 మేడం, పారదర్శకత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. ఇది మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. 2. మొదటి ఏడాదిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. 3. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 భృతి చెల్లింపు. ప్రత్యేక చట్టంతో మేడం, ఇది బాగా వినండి మేడం, మళ్ళీ నేను చెప్తాను మీకు. ప్రత్యేక చట్టంతో టీపీఎస్సి ప్రక్షాళన చేసి యూపీఎస్సి తరహాలో పునరుద్ధరణ. నిరుద్యోగ నిర్మూలన. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ని ఏర్పాటు చేసి 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పడం. ప్రభుత్వ రైతులు పొందిన ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు సదుపాయాలు కల్పన. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటు చేసి గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ. అదేవిధంగా మేడం, ఫీజు రియంబర్స్మెంట్. ఐఎమ్ కమింగ్ టు ద స్ట్రేట్ పాయింట్. ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాలందరికీ కూడా ఫీజు రియంబర్స్ తో పాటు ఇక్కడ బాగా ఏంటంటే మేడం, ఇక్కడ పాత బకాయిలు, బీఆర్ఎస్ పార్టీలో చేసిన పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు. మేడం, పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు ఆదిలాబాద్, ఖమ్మం మరియు మెదక్లలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు. బాసరలోని రాజీవ్ గాంధీ ఐఐటి తరహాలో 4 నూతన ఐఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడము. అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాల మేడం, అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులు కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడము. పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లలో 2 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి 6వ తరగతి నుండి 10వ తరగతి పట్టభద్రులయ్యే వరకు నాణ్యమైన విద్యను అందించడం. తర్వాత యువ మహిళా వికాసం, అవి చాలా ఉన్నాయి. నేను ఇది చెప్పారు కదా, KG2 PG ఫ్రీ అన్నారు, చాలా చెప్పారు మేడం. మేము చెప్తున్నాం, మేము కూడా అడిగే వస్తాను. నేను ఏమి వస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన తెలంగాణ రాష్ట్రంలో 102 గురుకులాలు. మేము వచ్చిన తర్వాత 1100 గురుకులాలు ఏర్పాటు చేసి, ఇది భారతదేశంలో ఏ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్డీటీవీ రికార్డ్ చేసి మా దానికే నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ లో మాట్లాడి తెలంగాణలో గురుకులాలు భేష్,
ఆడ చాలా ఇంటిగ్రేటెడ్ గా బాగా పనిచేస్తున్నారు. తెలంగాణ లాంటి గురుకులాలు దేశం మొత్తం రావాలని చెప్పేసి ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి అప్పుడు పార్లమెంట్ లో నితిన్ గడ్కరీ మాట్లాడు. మా పాలమూరు, నేను ఒక విషయం చెప్తాను మేడం, గురుకులాల్లో చదివినటువంటి ఆనాటి విద్యార్థులు మారావత్ పూర్ణ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కితే ఈ రోజు పాడలకు ఎక్కే పరిస్థితి ఉంది మేడం. నేను నిరుద్యోగుల గురించి వస్తాను. నేను ఎందుకు అనవసరంగా వీళ్ళకు ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదు. నేనేమంటున్నా అంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు నిజమైనవా బోగస్ అయినవా అది ఒకటి చెప్పమని చెప్పినాం. సాక్షాత్తు ఇంకా అది మరవలే లేదు, మాట మరవలే. నేను అద్దంకి దయాకర్ గారు 3 రోజులు అంటే 10 రోజుల వారం 7 రోజుల క్రిందట అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఇచ్చిన మాట ఏమైంది? మీ మాటలు నీటి మూటలేనా? కాంగ్రెస్ నాయకుల మాటలు నీటి మూటలేనా? తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఏది వీళ్ళు మాట్లాడినా దానికి రాజకీయం ఏం? వీళ్ళు సిటిజన్ ఆఫ్ తెలంగాణ కాదా? వీళ్ళు ప్రశ్నించారా? తెలంగాణ పైన నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడాలని భారత చట్టంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో రాసి పెట్టిందా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో నిరుద్యోగుల గురించి మాట్లాడాలి, నిరుద్యోగుల అప్పుల గురించి మాట్లాడకూడదు, నిరుద్యోగుల దారి గురించి మాట్లాడకూడదు చట్టం తీసుకొస్తున్నా కొత్తది. ఏం మాట్లాడకూడదు? నేను నిరంకుశ నియంత్రిత పాలన కొనసాగిస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో? నేను అడుగుతున్నా ఈరోజు. మీరు ఏమంటున్నారు? మేము అప్పుల కుప్పగా చేసేసినాం అంటున్నారు. మీ తెలంగాణ ఈ రాష్ట్రానికి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడే, ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, ఈనాటి ఆర్థిక శాఖ మంత్రి నేడు ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు ఆనాడు తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతుండు. మరి మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఇంత అప్పు ఉందని తెలిసిన తర్వాత మరి మీరు ఎందుకు ఇచ్చారు? అప్పున్నా కూడా 100 సంవత్సరాల పార్టీ, ఆ పార్టీ చేసిన పాత బకాయిలు ఇందాక నేను చదివినారు, పాత బకాయిలను పూర్తి చేస్తూనే కొత్తవి పూర్తి చేస్తామని. ఎందుకు పాత బకాయిలు ఉన్నాయి? ఈ బకాయిల తర్వాత 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేది ఉండే ఆ రోజు. మీరు ఇంకొకటి, ఉదయం లేస్తే సాయంత్రం నాకు అబద్ధాల కంబాజిటర్లు. మేడం నేను ఒక విషయం చెప్తాను మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లులో ఉంది క్లియర్ గా, 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని 8వ సెక్షన్ ఏం చెప్తుంది మేడం అంటే, తెలంగాణ ఆంధ్ర యొక్క జనాభాను ప్రపోర్షనేట్ గా తీసినప్పుడు 41.6% తెలంగాణ పాపులేషన్, తెలంగాణ 2,25,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంటే తెలంగాణకు వచ్చేటువంటి అప్పు ఎంత అంటే 75,577 కోట్ల రూపాయలు. మిగులు బడ్జెట్ ఉంది. మరి ఇది ఎవరు అప్పు చేసిరు? ఎందుకు తెలంగాణ నెత్తిపోయిన ఆ రోజు 75,577 కోట్ల రూపాయలు చేసిరు? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది మీరు చేసిన దానికి మేము కట్టాం, ఇక మేము కొత్తది చేస్తాం. మీరు ఎందుకు అప్పు చేసినారు? నేను అదే చెప్తున్నా. ప్రాసెస్ కాబట్టి మీరు ఇచ్చిన మీరు నోటిఫికేషన్ కొత్తది ఏమిస్తున్నారు అంటున్నా. మేమేమంటున్నాం మేడం, మీరు కొత్తది ఏమిస్తున్నారు? కొత్త నోటిఫికేషన్ ఎన్ని నోటిఫై చేసిర్రు? నేను అడిగింది అదే. మీరు ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు, ఒకరు 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల కోట్లు అంటున్నారు. తెలంగాణ ప్రస్తుతం అప్పు ఎంత అండి? తెలంగాణ స్టేట్ ప్రస్తుత అప్పు ఎంత? దానిపైన సమాధానం ఉందా? తెలంగాణ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత, మొన్నటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు మేడం మొత్తం కలిపి అన్ని రకాలుగా కలిపి 6,71,757 కోట్ల రూపాయలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతసేపు చేస్తే రాష్ట్రం అప్పు ఉంది, మేము ఉద్యోగాలు కల్పన చేస్తాం, మేము మీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. మరి ఎందుకు చేసిరు? మీరు ఎందుకు వాగ్దానం చేసిరు? చేత కాదు మాకు చేత కాదు, మాకు చేతనైతే లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పండి. వాళ్ళకి ఆ రోజు మీరు మాట్లాడినటువంటి వాళ్ళు